శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతం. ఉత్తర దక్షిణ ధ్రువములు, ఉదయాస్తమయ సీమలైన తూర్పు పడమరలు, దేశాత్మకమైన 4 వేదముల సంహితగా వ్యాసుని మనస్సున విభాగము పొందాయి. జీవుని గమనమైన శ్వాసను వ్యాసుడు సామవేదముగా ఋషులకు దర్శనము చేయించాడు. దానిని ప్రస్తారము చేయించి గాంధర్వమగు సంగీత విద్యను లోకమున వ్యాపింపచేయుటకై జైమిని మహర్షిని అభిషేకించాడు. జైమినికి దర్శనమందు సామవేదముక వేణువు నుండి వెలువడుచున్నట్లు, సాగరవన పర్వత సీమలను మాధుర్యమున ముంచెత్తుచున్నట్లు పొడచూపింది. ఆ గానమునకు సంవత్సరమందలి పగళ్ళన్నీ తెల్లని ధేనువులై, రాత్రులు కపిల గోవులై పరుగెత్తి ఎవరినో వెదుకుచున్నట్లు గోచరించింది. ఋగ్వేదము కంఠనాథమైన ప్రణవముగా వైఖరి వాగ్రూపుడగు వ్యాసునకు ప్రసన్నమయ్యింది. దాని విభాగములను విస్తరింపచేయుమని పైలుని ఆదేశించాడు. పైలునకు ధ్యానమున ఆ కంఠనాదము ఆహతము అనాహతము అను 2 విధములుగా గోచరించి కాలగతిలో అహోరాత్రములుగా పనిచేయుచుండెను. అందు పగలు సూర్యరశ్మితో కూడిన సగమునకు ఇంద్ర ప్రమిత అని పేరు పెట్టాడు. రాత్రి సగమునకు భాస్కరుడు అని పేరు పెట్టాడు. అహోరాత్రమూర్తులకు 2 తెల్లని నల్లని రూపములతోడి 2 బాలకులుగా గోవుల మధ్య చెరిస్తున్నారు. అందు నల్లనివాడు వేణుగానముగా సామమును ప్రస్తరించుచున్నట్లు తెలివి కలిగింది. పగళ్ళు వర్ష ఋతువున ధారాపాతమైన వర్షమునకు చెరువులుగా దొరవులుగా ఏర్పడుచున్నాయి. వాని సమీపమున 2 బాలకులను తమ పరివారముతో తిరుగుచున్నారు. దొరువులందు చెరువులందు కప్పలు బెకబెకలాడుచుండగా ఆ బాలకులు గంతులు పెట్టుచున్నారు. ఆ నల్లనివాడు తన చిందులతో కప్పల బెకబెకలకు లయలు ఏర్పరిచి అనేక వైఖరులలో తాళములు మార్చుచు వేణువు నూదుచున్నాడు. అందుండి మాండూక్యము వేద సంహిత విచిత్ర గీతికలతో ఛందస్సులుగా శాశ్వత లోకముల నుండి వ్యక్తమయ్యింది. 30 గడియల వెన్నెల రాత్రిని 4 సమభాగములు చేసి ఆ నల్లనివాడు మరల 4 విధములైన సంగీతములతో వేణువు నూదాడు. అందలి 4 గతులకును బోధి సంహిత, ఆది మాధవ సంహిత, యాజ్ఞవల్క్య సంహిత, పరాశర సంహిత అని పైలుడు నామకరణము చేశాడు. మాండూక్య గతులయందు మనస్సు లయము చెందిన శకపూర్ణుడు, వేదమిత్రుడు అను ఋషులిద్దరును 2 రూపములతో కాలరూపమైన వేదమును దర్శించారు. అందు శతపూర్ణుడు అహోరాత్రములయందలి కాలమానమును 3 సమభాగములుగా ఏర్పరిచాడు. అందుండి 3 పాదముల ఛందస్సులు పుట్టాయి. అందు ఒక్కొక్క పాదమును 8 సమభాగములుగా
విడదీసి గాయత్రీ ఛందస్సును గానము చేయు విధానమును ప్రకటించాడు. ఆ 24 భాగములతో రచింపబడిన సంహితలు కృతులు అనబడినవి. మరల 3 పాదములకు 3 విధములైన గమనములు కనిపెట్టబడ్డాయి. వానికి వరుసగా వైతాళికము, క్రౌంచము, బలాకము అని పేర్లు పెట్టాడు. అందు వైతాళికము నుండి తాళములు లేని ఆలాపన గీతికలు పుట్టాయి. క్రౌంచము నుండి పుట్టిన గీత సంహితలు పఠించినప్పుడు కణుజు పిట్టల కూతల వలె వినిపిస్తూ ఉన్నాయి. బలాక గీతములు ఆకాశమున కొంగలు బారులు తీర్చినట్లు మాత్రాగణ ఛందస్సులలో వివిధములుగా వెలువడ్డాయి. వేదమిత్రుడు అహోరాత్ర కాలగమనమును 5 సమభాగములుగా చేశాడు. వానితో కూడిన అహోరాత్ర పురుషుని పంచాయుధధారి అయిన వేద పురుషుడిగా దర్శించాడు. అందు 5 గాన విశేషములను వేరువేరుగా 5 ఋషులకు ఉపదేశించాడు. వారు ముద్గలుడు, గోముఖుడు, వాత్స్యుడు, శాలీయుడు, శరుడు అనువారు. ఈ 5 సంహితలను కాలక్రమమున మహాసంహితలు అనబడాయి. వాని అందరి క్రమమున అధిలోకము, అధిజ్యోతిషము, అధివిద్యము, అధిప్రజము, అధ్యాత్మము అనబడు ప్రకరణములలో బ్రహ్మ విద్య సమన్వయింపబడింది. వేదమిత్రుడు కనిపెట్టిన 3 విభాగములకు వరుసగా కాలయని, కథాజపురుడు, గార్గ్యుడు ఆచార్యులయ్యారు. జీవులకు ఆచరణీయమైన సత్కర్మ రూపమున యజుర్వేదమును దర్శించి వ్యాసుడు వైశంపాయనునకు ప్రసాదించాడు. అతడు కాలస్వరూపమైన దినచర్యను యజస్సుగా దర్శించి అహోరాత్రములను 27 సమభాగములుగా చేశాడు. అది పద్య గద్యాత్మకమైన నక్షత్ర సంహితగా కూర్పు చేయబడింది. దాని నుండి ఖగోళ పరిభ్రమణ విశేషములు ఋషి లోకమునకు వెదజల్లబడ్డాయి. కృత్తిక మొదలుగు భరణి వరకును గల నక్షత్రములు తన దేహ భాగములుగా ఒక శిశువు రూపము దాల్చింది. అతడు అనంతకాల గుహలో నుండి వెలువడ్డాడు. గిరగిర తిరుగుచు తోడి బాలురతో వానా మల్లప్ప ఆడుచు సంవత్సర పరిభ్రమణము చేశాడు. ఈ మొత్తము విజ్ఞానమును స్వీకరించిన యాజ్ఞవల్క్యుడు తన ముఖము నుండి తేజోరూపమున ఆ మొత్తమును వెడలగ్రక్కాడు. మిగిలిన ఋషులందరూ ధ్యానమున దానిని గ్రోలుచుండగా తెల్లవారుజామున తిత్తిరి పక్షుల కూతలు వినిపించాయి. ఆ తీతువుల కూతలతో లయకల్పి నల్లని బాలకుడు మరి ఒక వైఖరిలో వేణుగానము చేశాడు. అది ప్రళయాత్మకమైన వాతావరణమును పుట్టించింది. అహోరాత్రములు మున్నగు కాలమాన విభాగములు ఆయుర్దాయ స్వరూపములైన ఛందస్సులుగా వెలువడి మరల నాదములో లీనమగుతున్నాయి. ఆ తిత్తిరి పక్షుల కూతల నుండి వెలువడిన తైత్తరీయమనవడు వేద సంహిత గద్య పద్యాత్మక మంత్రభాగ అయ్యింది. సామవేదము రూపమున కాలమానమును
వ్యాసుడు జైమిని మహర్షికి ఉపదేశించాడు. దాని గమనముననుసరించి ప్రణవము ఉచ్ఛ్వాస నిశ్వాసముల రూపమున న్యాసము చేసి జైమిని మహర్షి ప్రాణాయామము అనుష్ఠించాడు. ఉచ్ఛ్వాసమునందు 500 మాత్రలు, నిశ్వాసమునందు 500 మాత్రలు కాలమానముగా జైమినికి సుదీర్ఘ సామమయ ఛందస్సులు గమనికకు వచ్చాయి. స్వస్తి సశేషం. ఈ కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.